కథ రసామృతాన్ని చదివి సద్గురుకృపలో నింపగలిగారు. ఈ గ్రంథం కల్పవృక్షం. ఇది సంసారాలకు కఠినంగా కనిపించిన ముముక్షులకు భావికులకు మోక్షప్రదం. దీన్ని ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఈ గ్రంథం సంస్కృతి సంస్థావకరం, మహామాయ నిరతాయకం, శాంతిదాయకం. ఈ గ్రంథ రచయిత గోవింద్ సాయి సద్గురు పాదాల దగ్గర నిత్య మకరందాన్ని సేవించేవారు. వీరి ఇంటి పేరు గ్రంథరాసిన ఆయన గురించి చెప్తున్నారండి. ఇంటి పేరు దబోల్కర్. వీరు ఆంగ్ల ప్రభు సేవ తత్పరుడు. విద్య వినయ ఆచార విచారాలలో అధిక సంపన్నులు. వీరి భార్య పేరు రఘుమాబాయి. చాలా సుశీలవతి భావితురాలు, సుగుణాల గని, పతి పారాయణి. ఈమెకు సాయి శరణాలయంతో దృఢభక్తి ఉండేది. పుణ్యరాశి అయిన గోవింద్ కవి శక సంవత్సరం 1781 మృగశిర మాసంలో శుక్ల పంచమి నాడు రఘునాథుని భార్య లక్ష్మీ గర్భం నుండి భరద్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మణ జాతిలో జన్మించారట. ఎవరని హేమత్మంతు. వీరు 70 సంవత్సరాల వయసులో శక సంవత్సరం 1851లో ఆషాఢ శుక్ల నవమి రోజున దివాకృతులయ్యారట. వీరి గ్రంథాన్ని శక సంవత్సరం 1844 చైత్రమాసం ప్రారంభించి శక సంవత్సరం 1851 జ్యేష్ఠ మాసంలో 52 అధ్యాయాలు పూర్తి చేశారట. వీరికి ఒక పుత్రుడు, 5 పుత్రులు ఉన్నారట. ఇప్పుడు గురు చరిత్ర మరియు ఇతర గ్రంథాలు తెలిసిన సప్తాహపు సుగమారీతిని పారాయణ పద్ధతిని వినండి. తొలుత అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకుని, ముందుగా మనం ఇక చరిత్ర పారాయణ చేయాలంటే మన యొక్క మనసును పరిశుద్ధం చేసుకుని భక్తి భావంతో 1 రోజుల్లోనో లేదా 2 రోజుల్లోనో లేదా 3 రోజుల్లోనో పారాయణ పూర్తి చేసి చేస్తే సాయి నారాయణ అవుతాడట. లేదా సప్తాహం చేసి పుణ్య సంపత్తిని సంపాదించుకోండి. సాయిబాబా మీ మనోభీతాన్ని ఇచ్చి మీ భవభయాన్ని తొలగిస్తారు. గురువారం రోజున ఉషకాలంలో నిత్యకృత్యాలు తీర్చుకుని స్నాన అనంతరం ఆసనంలో కూర్చుని పారాయణ ప్రారంభించాలి. అరటి చెట్లతో మామిడి తోరణాలతో అందమైన మండపాన్ని నిర్మించి ముగ్గులతో అలంకరించాలి. అందు ఒక ఉత్సాహంపై సాయి సత్తులను ప్రతిమలైనా లేక ఫోటోలైనా ఉంచి భక్తిభావంతో నమస్కరించాలి. ఈ గ్రంథాన్ని పట్టు వస్త్రంలో చుట్టి సాయి సత్తుని సన్నిధిలో ఉంచాలి. సాయికి గ్రంథానికి పంచోపచార పూజ చేసి పారాయణ ప్రారంభించాలి. తూర్పు దిశ వైపు మొహం ఉంచి మనసును సద్గురుమూర్తిని ధ్యానించి స్వస్థమైన చిత్తంతో ఆనందంగా పఠించాలి. మొదటి రోజు 8 అధ్యాయాలు, తర్వాత 8, తర్వాత 7, తర్వాత 8, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 7 అధ్యాయాలు వరుసగా 7 రోజులు పఠించి 8వ రోజున అవతరణం మాత్రం పఠించాలి. 7 రోజులు ఆవు పాలు గాని, ఫలాలు గాని లేక వేయించిన ధాన్యంతో చేసిన ఆహారాన్ని గాని ఒక పూట సేవించి ఉపవాస వ్రతం చేయాలి. 8వ రోజున వ్రతపారాయణ సాయినారాయణకి శుక్రాంశ నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు, బంధువులకు, ఆప్తులకు భోజనం పెట్టి యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. రాత్రి వైదిక బ్రాహ్మణులచే వేద పఠనం చేయించి వారికి మధురమైన పాలు మరియు సంభావన ఇవ్వాలి. చివర సద్గురు సాయి చరణాలకు నమస్కరించి వారికి ఉచిత దక్షిణను సమర్పించి దాన్ని సాయి సంస్థానానికి పంపించాలి. ఈ విధంగా చేస్తే సాయి భగవాన్ సంతోషించి భక్తులను అనుగ్రహించి భవభయాన్ని తొలగించి మోక్ష నిదానానికి చేరుస్తారు. బాబా యొక్క బాలుడు మీ పదదాసుడు మీ చరణాల యొక్క మస్తగా నుంచి ఈ అవతరణికలో సారాన్ని గ్రహించి దీని లోటుపాట్లను క్షమించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడండి.